ఈ కాలంలో మనోళ్ళే మనకు గాకుండా పోతారు. గిది జేసి గడ తిరిగే వరకు ఎత్తెత్తారు. అవునా కాదా? కానీ మా తమ్ముడు మాత్రం నా సంతోషాల్లో లేకపోయినా గానీ, నా కష్టాల్లో మాత్రం ఉన్నాడు. అసలు ఎట్లా అంటే వాడు నా పెళ్ళికి లేడు. సో, నా ఎంగేజ్‌మెంట్‌కి ఉన్నాడు గానీ, నా పెళ్ళికి లేడు. అయినా గానీ నాకు చిన్నగా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందన్నా, ప్రెగ్నెన్సీ తోటి ఉన్నప్పుడు, నాకేమైనా తినబుద్ధి అయితందన్నా గూడా నాకు తీసుకొచ్చి ఇచ్చి పోయేటోడు. నేను పైసలు తీసుకోనని ఎక్కడనో కాడ పెట్టి, అక్క అక్కడ పెట్టినా అని పోయిన తర్వాత చెప్పేటోడన్నట్టు. నెక్స్ట్ ఇంకోటేందంటే, నేను రాఖీ పండగకొస్తే అస్సలకి నాకు అలవాటు లేదు గదా! రాఖీలు కట్టడు. నేను ఫుల్ బాధపడేదాన్ని. ఎవరికి కట్టాలి? ఎవరైనా కడితే ఏమనుకుంటారో? ఎట్లా రియాక్ట్ అయితారో అని నేను బాధపడేదాన్ని. కానీ వాడు నేను రాఖీ కట్టిన స్టార్టింగ్ నుంచి వాళ్ళ అక్కతోటి కట్టించుకున్న తర్వాత ప్రిఫరెన్స్ వాళ్ళ చెల్లెకి ఇయ్యకుండా నాకే ఇచ్చేటోడు. నాతోటి కట్టించుకున్న తర్వాతనే తనతోటి కట్టించుకుంటోడు. అంత ప్రిఫరెన్స్ ఇచ్చేటోడు అన్నట్టు. నేను కూడా వానికి ఫుల్ ప్రిఫరెన్స్ ఇత్తా. ఎందుకంటే మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఫస్ట్ వాడు రావాలే. నా కొడుకు కూడా వాడే పుట్టెంటుకలు తీసిండు. సో, నాకు నా లైఫ్‌లో ది బెస్ట్ పర్సన్ అంటే వాడే.